హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఒక్కొక్కసారి ఇంట్లో తినబుద్ధి కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి, ప్రశాంతంగా టైమ్‌ని స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. మరి భోజనము తినకపోతే అవ్వదు కదా! ఫుడ్ కూడా తినాలి. ఆ ఫుడ్ తినేటప్పుడు కూడా చాలా ప్లెజెంట్‌గా తినాలి. కంగారుగా ఉండకూడదు. మనము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనతో పాటు మన పిల్లలు కూడా మనకి నసలా కాకుండా మన పిల్లలు కూడా మనతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలా ఆలోచించి వెంటనే నేనొక మంచి ప్లేస్‌ని సెర్చ్ చేశానండి. అది ఎక్కడనుకుంటున్నారా? విజయవాడ, గుంటూరు హైవేలో టోల్ ప్లాజా దగ్గర అక్కడ మనకి కాజాస్ దగ్గర ఒక మంచి హోటల్ దొరికింది. దాని పేరే సేనాపతి మిలిటరీ హోటల్. అక్కడ అరిటాకు భోజనం చాలా అంటే చాలా ఫేమస్. అలాగే మనకి ఒక మంచి గుడ్ మెమరీ ఉండిపోతుందన్నమాట. అక్కడ ఎనీ అకేషన్ అయినా సరే, ఏ బర్త్‌డే పార్టీ కొంచెం ఒక 50, 100 మెంబర్స్ ఉన్నా కూడా మనం నీట్‌గా ఒక మంచిగా పార్టీ కూడా చేసేసుకోవచ్చు. అంత మంచి స్పేషియస్‌గా మంచి హోటల్ అనే చెప్పాలి. హోటల్ అంటే మిలిటరీ హోటలా? అక్కడేముంటది? ఒక గదిలో అరిటాకేసి అన్నం పెట్టేస్తారేమో అని అనుకున్నాను. కానీ అక్కడ వెజ్ బఫెట్, నాన్ వెజ్ బఫెట్, స్పేస్ ఉంది. అదే కాకుండా అక్కడ ఓన్లీ ₹160కి కూడా ఫుడ్ ఉంది. 299కి ఉంది. 399కి ఉంది. అసలు మనం తినే ఫుడ్‌కి వాళ్ళు ఇచ్చేది ఎట్లా ఇస్తున్నారో కూడా నాకు అర్థం కాల. చాలా వీడియోస్ చూసాను. అందరూ ఫుడ్‌ని కోసం ఎక్స్‌పోజ్ చేశారు గానీ, అక్కడ హోటల్ యొక్క యాంబియన్స్ ఎట్లా ఉంది? ఆ హోటల్‌లో ఏమేమున్నాయి అన్నది కూడా ఎవరు సరిగ్గా చూపించలేదనిపించింది. అందుకే నేనిప్పుడు ఫుడ్‌ని చూపించట్లేదు. ఫుడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడ ఉన్న యాంబియన్స్ గురించి చూద్దాం. అక్కడ ఎంత ప్లేసుంది? ఎలా సిట్టింగుంది? మనం ఎలా ఎంజాయ్ చేస్తాము అక్కడ ఫుడ్ తినడానికి? ఇది వచ్చి ఫ్యామిలీ రూమ్ అండి. మనకి ప్రైవసీ కావాలి ఫ్యామిలీగా ఓ నలుగురమే వచ్చాము. మన ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ప్రైవసీ కావాలనుకుంటే ఈ కూర్చున్నామనుకోండి. చక్కగా ఆ వాల్ పెయింట్స్ చూసి నేను సగం ఫిదా అయిపోయానండి. చక్కగా కిచెన్ థీమ్ ఇచ్చాడు ఇక్కడ. చాలా అంటే చాలా నీట్‌గా. మనం తినే ఫుడ్‌ని కూడా తినేటప్పుడు మనకి కంటికి కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తేనే కదండీ మనం ఫుడ్ తినగలుగుతాం. ఇక్కడ వీడు వేసిన ప్రతి వాల్ పెయింటింగ్ చూస్తే అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చిందన్నమాట. ఇది వచ్చి ఫ్యామిలీ రూమ్. ఈ రూమ్‌లోంచి మనం బయటికి వస్తే పెద్ద హాలు. ఆ హాల్‌లో మనము ఇందాక చూసారుగా మీరు అక్కడ మనం కూర్చొని కూడా ఫుడ్ తీసుకోవచ్చు. అది బఫెట్ హాల్. ఇక మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఒక 50-100 మెంబర్స్ ఈజీగా పట్టేస్తారండి. అంత పెద్ద హాల్ మాట ఇది. ఎంత పెద్ద హాల్ అంటే ఇది క్లోజ్డ్ కాదు. చక్కగా ఓపెన్ ఎయిర్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో మంచిగా చూసారా కార్ పార్కింగ్ కనిపిస్తుంది మీకక్కడ. నీట్‌గా రోడ్డు కనిపిస్తుందా? ఇది నేను మార్నింగ్ 12:00 వెళ్తే ఇలా ఖాళీగా ఉంది. నేను ఈ వీడియో తీసుకొని కిందకి వెళ్ళేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది సీట్స్ అని. అంత బిజీగా ఉండే షెడ్యూల్. సండే అయితే మాత్రం కంపల్సరీ 1 అవర్ వెయిట్ చేస్తేనే గానీ మనకి ఇక్కడ ఫుడ్ దొరకదు. అంత టేస్టీ ఫుడ్ ఉంటుంది. అలాగే ఈ ప్లేసెస్ కూడా నాకు చాలా నచ్చినియి. చూసారా ఇక్కడ సిట్టింగ్ వచ్చి ఉయ్యాల ఇచ్చారు. చక్కగా దానిలో కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేనిప్పుడు మార్నింగ్ వెళ్ళాను కాబట్టి మీకు ఇంత క్లియర్‌గా కనిపిస్తుంది గానీ, అదే నైట్ వచ్చినట్లయితే అసలు నేను ఇలా వీడియో తీసే అవకాశమే ఉండదన్నమాట. అంత బిజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంత నీట్‌గాని మీకు కనిపించదు. ఎందుకంటే లైటింగ్‌లో కొంచెం డల్‌గా కూడా కనిపిస్తుంది. ఇంత స్పేసియస్‌గా ఉన్న ఈ హోటల్‌ని చక్కగా మనం ఎక్స్‌పోజ్ చేయడమే కాదు, ఎంజాయ్ కూడా చేయాలి. నాట్ ఓన్లీ ఫుడ్ అండి. అక్కడ చుట్టూ వాళ్ళిచ్చిన యాంబియన్స్ ఉంది చూసారు. చాలా అంటే చాలా బావుంది. గ్రీనరీ, అట్లాగే వాటర్ ఫౌంటైన్ అదే కాదండి. చిన్న పిల్లలు ఉన్న ఏరియాని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి పిల్లలు కూడా ఎంజాయ్ చేసి మనల్ని ఇంక పిల్లలతో వెళ్ళినట్లయితే మనము అమ్మో! వాళ్ళకి తినిపించాలి, మనం ఇది కష్టపడాలి అనుకోకుండా వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేటట్టు ఉంది. అలాగే మనము కూడా చక్కగా పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా బావుంది. ఈ హోటల్ గురించి నేను చాలామంది మీకు చెప్పే ఉంటారు గానీ, నేను చూపించిన విధంగా ఏ వీడియోలోని లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వాల్ పెయింట్స్ అయితే అద్దిరిపోయినాయండి. అన్నీ కూడా ఆయిల్ పెయింట్స్ చేసున్నాయి. నాకైతే అసలు నేను వాటి కోసమే సగం ఫిదా అయిపోయానండి. ఫుడ్ గురించి ఎక్స్‌పోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది చేసినా, ఈ వాటర్ పెయింట్సు, అలాగే వాల్ పెయింట్స్, ఆయిల్ పెయింట్సు అట్లాగే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎంత మంచిగా, ఎంత స్పేసియస్‌గా ప్లేస్ ఉందంటే,
మనము జస్ట్ ఎక్కడికైనా బయటికెళ్తే మళ్ళీ ఫుడ్ తిన్నాక పిల్లల్ని ఇంకెక్కడికైనా ఆడుకోవడానికి తీసుకెళ్ళు అని పేచీ పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ చూసారా? చక్కగా పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచిగా దానికి తగ్గట్టుగా ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళు చూసే కార్టూన్ బొమ్మల్ని కూడా చక్కగా వాల్ మీద వాల్ పెయింట్ చేయించుంచారు. చూసారు కదా! ఇయన్నీ. ఇంకా మరి టీనేజర్స్‌కి సెల్ఫీస్ కావాలి కదా! ఇంకా వాళ్ళ కోసమైతే ఇంక పిచ్చగా ఉన్నాయన్నమాట ఫోటోస్ తీసుకోవడానికి. ఇవన్నీ కూడా నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. వాళ్ళ ఐడియాను కూడా మెచ్చుకోవాలండి. వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇలా సెల్ఫీస్ కూడా తీసుకొని వెళ్తారు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి కూడా కొంచెం ఒక మంచి మెమరీని మనం ఇవ్వాలి అన్న మంచి థాట్ ఉంది చూసారండి. అదైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక్కడ చూసారా ఈ మంకీ సెల్ఫీ తీస్తుంది. మనం పక్కన నుంచుంటే అదే మనకి సెల్ఫీ తీసినట్టుగా మనం ఫోటో తీసుకుంటే అదిరిపోతుందన్నమాట. ఇలాంటియన్ని థీమ్స్ నాకు బా నచ్చినియి. ఇంకిక్కడ చూస్తే పిల్లల కోసమైతే ఒక ట్రైన్‌లో డోరేమాన్, మోటు పతులు, మిక్కీ మౌసు, చోటా భీమ్ ఇంకా వీళ్ళందరినీ ట్రైన్‌లో ఎక్కించేసి పంపించేస్తున్నారండి. ఇది కూడా నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. పిల్లలందరూ చక్కగా ఈ థీమ్ చూసుకుంటూ, నవ్వుకుంటూ, ఎంజాయ్ చేస్తూ నేను ఈ కార్టూన్ చూసాను, నేను ఆ కార్టూన్ చూస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే, అలా వింటూ ఎంజాయ్ చేస్తే నాకైతే టైం అసల ఎలా స్పెండ్ అయిందో కూడా నాకు తెలియలేదు. ఇకపోతే ఇక్కడ చూసారు కదా! ప్యారెట్స్ ఇది కూడా వాల్ పెయింటేనండి. నాకసలు ఇవన్నీ చూస్తుంటే మతిపోయింది. ఎంత మంచి మంచి వాల్ పెయింట్స్ మనం ఇళ్ళల్లోనో లేకపోతే ఏదో రెస్టారెంట్‌లో పైన ఎక్కడో చేయించుకుంటారు గానీ, వీళ్ళు బయట ఔట్ సైడ్ వాల్ పెయింట్స్ చేయించారండి. ఈ ఎలిఫెంట్‌ని చూడండి. రియల్ ఎలిఫెంట్ ఫ్రేమ్‌లోంచి బయటకొచ్చేస్తున్నట్టు లేదా? నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఇది మనము అసల అక్కడ ఫోటోస్ తీసుకుంటుంటే నిజంగా చాలా అంటే చాలా బా నచ్చింది. ఇది ఏంటి ఒక మిలిటరీ హోటల్ దగ్గరికెళ్ళి మనం ఇట్లాగా ఫోటోస్ తీసుకునే ప్లేసా అంటే ఎవరు నమ్మరండి. ఇదేదో ఎక్కడో ఏ ఊటీనో, ఏ కొడైకెనాలో ఎక్కడెక్కడో లోపల ఎక్కడో వేరే దేశాలకో, దూరాలకో వెళ్ళిపోయి తీసుకున్నాం అనుకుంటాం కానీ, ఇంత మంచి ప్లేస్ మన గుంటూరు హైవేలో ఉందా? అని ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది. ఇది అంతే కాదండి. ఇక్కడ చాలా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ మాట. ఒక 30, 50 మెంబర్స్ వచ్చినా కూడా హ్యాపీగా మనకి అప్పటికప్పుడు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవాలి అంటే అరేంజ్ చేసి మనకి ఫుడ్ అరేంజ్ చేయగలుగుతారు. మనం ముందుగా వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలుమాట. అదే కాకుండా ఇక్కడ చూసారా ఈ థీమ్ అయితే నాకు చాలా బా నచ్చిందండి. ఒక సన్నాయి వాయిస్తున్న మనిషికి అక్కడ బసవన్న. అసలు ఎంత ఐడియల్‌గా ఉందంటే అండి ఎవ్వరిని ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ చెయ్యము అన్నట్టుగా అంత నీట్‌గా మీరు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ అంత మంచి థీమ్ ఉంది అని ప్రతి చోట కూడా వాల్ పెయింట్స్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బా నచ్చినియి. ఈ సేనాపతి హోటల్ మనకి కాజా టోల్‌గేట్ దగ్గర ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చక్కగా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువుంటుంది. మనకి కార్లు పెట్టుకోవాలన్నా, బైక్స్ పెట్టుకోవాలన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే అరిటాకు భోజనం చేయాలంటే ఈ ఫ్రంట్ హోటల్‌లో తినాలన్నమాట. అలాగే మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఈ హోటల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.